గ్రామస్తులు ఫిర్యాదుతో బట్టబయలైన మట్టి మాఫియా ఆగడాలు పెందుర్తి మండలంలోని చింతగట్ల పంచాయతీ పరిధిలోని మేఘాద్రి రిజర్వాయర్ వద్ద అక్రమ మట్టి తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదుతో ఈ మాఫియా కార్యకలాపాలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇప్పిలి చిన్నారావు మాట్లాడుతూ మాజీ సర్పంచ్ వెంకటలక్ష్మి భర్త గనిశెట్టి కనకరాజు అనుచరులు గత రాత్రి అక్రమంగా లారీల ద్వారా గ్రావెల్ తరలిస్తున్న సమయంలో పట్టుకున్నామని తెలిపారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో అనుచరులు దాడికి యత్నించారని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని తమకు రక్షణ కల్పించినట్లు చెప్పారు. కనకరాజు గత కొన్నేళ్లుగా అక్రమ మైనింగ్ దందా సాగిస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడని, మైనింగ్ ప్రయోజనాల కోసమే తరచూ పార్టీలు మారుతున్నాడని విమర్శించారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ భూ కబ్జాలు, మైనింగ్ దందాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీడీపీలో చేరినా అతని కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవడంతో పార్టీ నుంచి బహిష్కరించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ అతని తీరులో మార్పు రాలేదని విమర్శించారు. ప్రస్తుతం ఆధారాలతో పట్టుబడిన ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై కనకరాజుతో పాటు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను వారు డిమాండ్ చేశారు. ఘటనలో ఉపయోగించిన 2 లారీలు, ఒక ప్రొక్లైనర్ ను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా వీఆర్ఓ మాట్లాడుతూ తహసీల్దార్ వెంకటప్పారావు ఆదేశాల మేరకు ఘటనలో ఉపయోగించిన జేసీబీ యంత్రం, 2 లారీలను సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా మట్టి తరలింపునకు ఉపయోగించిన వాహనాలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ లేదా మట్టి తరలింపు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. అంటే కంప్లైంట్ వచ్చిన మేరకు ఇలాగా మట్టి తవ్వుతున్నారని తెలియవచ్చింది. దానికి ఇప్పుడు వస్తే 2 లారీలు, ఒక జేసీబీ ఇక్కడ స్పాట్లో ఉన్నాయి. వాటిని సీజ్ చేయడం జరిగింది సార్. తర్వాత ఎవరైతే మట్టి తగ్గిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోబడతాయి. ఎవరంటే మరి మాకు తెల్లవారు తెలిసింది సార్, మరి గుర్తించలేదు. పోలీసు వారు వచ్చారు, మరి వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి లేదని తెలియకుండా మనం మాట్లాడకూడదు కదా. ఎవరంటే మరి మేము ఇప్పుడు తెల్లవారు వచ్చాం, మరి తెల్లవారు వచ్చేటప్పటికి 2 లారీలు జేసీబీ ఉన్నాయన్నమాట, సీజ్ చేసాం. నా పేరు ఇప్పిలి చిన్నారావు అండి. మాది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ. మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నాం. ఈ చింతగట్ల పంచాయతీలో మేఘాద్రి రిజర్వాయర్లో గత కొద్ది రోజులుగా మట్టి మాఫియా జరుగుతుందని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది. కానీ చాలా రోజుల నుంచి మేము చూస్తున్నాం, మేము ఎక్కడ రెడ్ హ్యాండర్గా పట్టుకోలేకపోయాం. కానీ రాత్రి చింతగట్ల పంచాయతీలో ఉన్నటువంటి ఒరిజినల్ కూటమి నాయకులంతా కలిసి ఆ యొక్క మట్టి మాఫియాపై నిఘా పెట్టి రాత్రి 2 లారీలు జేసీబీని పట్టుకుని మేము ఆపడం జరిగింది. ఆ ఆపే ప్రయత్నంలో మా పైన ఎవరైతే ఇక్కడ మట్టి మాఫియా చేస్తున్న వ్యక్తి గతంలో వైసీపీ సర్పంచ్ గనిశెట్టి వెంకటలక్ష్మి భర్త గనిశెట్టి కనకారావు అలియాస్ కనకరాజు అండి. అదేవిధంగా వైసీపీ పార్టీలో ఐఆర్క కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా చేశాడు. మరి ఆ వ్యక్తికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన చేసే మట్టి మాఫియా అవనివ్వండి, భూ కబ్జా అవనివ్వండి, కాపాడుకోవాలంటే మరి పార్టీలు మారికి తప్పదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచించి వ్యక్తిగత సర్వే చేయించి మరి ఆ వ్యక్తిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది. ఇంకొక ముఖ్య విషయం అండి, మాకు ఒక అనుమానాలు ఉన్నాయండి. ఈ సస్పెండ్ అనేది అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గారి ఆధ్వర్యంలో లెటర్ కూడా వచ్చింది. మరి తాత్కాలిక సస్పెండా లేకపోతే నిజంగా పార్టీ ఆలోచన చేసింది మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒకసారి పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తి పార్టీ పెద్దల పక్కన కనిపించాడంటే అది ఎవరికైనా అనుమానం వస్తుంది. నిజంగా నామకారణకే చేసామంటే మేము చేయలేము. లేదు నిజాయితీగా తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది అంటే ఆ వ్యక్తిని పార్టీ కార్యక్రమాలు కనివ్వండి, పార్టీ పెద్ద దగ్గర కూడా కనపడకూడదని మా యొక్క వ్యక్తిగత ఆలోచన. అది పార్టీకి ఒగ్గేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ మేము రాత్రి మెసేజ్ ఇచ్చిన పోలీసు వారు వెంటనే స్పందించి మాతో ఉండి రాత్రి అంతా మాతోనే ఉన్నారు. అప్పటి నుంచి మేము కూడా విజిలెన్స్ కావనండి, మైనింగ్ కావనండి, రెవెన్యూ కావనండి అందరికీ కూడా మెసేజ్లు ఇచ్చాం. అప్పుడు అందుబాటులో ఉన్నవారు మాకు రెస్పాండ్ అయ్యారు, అందుబాటులో లేరు. ఆ అందుబాటులో లేని వాళ్ళకి కూడా తెల్లవారి 6 గంటలకే మాకు ఫోన్ చేస్తే మేము చెప్పడం జరిగింది. మరి మేము స్పాట్లో పట్టుకున్న 2 లారీలు జేసీబీ ఇక్కడే ఉంది. మరి ఆ లారీల పైన జేసీబీ పైన ఈ మట్టి ఒక ప్రైవేట్ ల్యాండ్ సార్, ప్రైవేట్ ల్యాండ్లు లేఅవుట్లు వేసుకుని ప్రైవేట్ ల్యాండ్ అమ్ముకోవడం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా ఈ మేఘాద్రి మట్టి తీసి అందులోకి తరలిస్తున్నారండి. మేము తరలించిన మట్టి కూడా
రెవెన్యూలో చూపించాం, విజిలెన్స్లో కూడా చూపించాం, ఇప్పుడు పత్రికా విలేకరులకి మీకు కూడా చూపిస్తాం. కాబట్టి దీనిపైన తక్షణమే వెంటనే ఈ యొక్క వెహికల్స్ మీద కానీ ఆ యొక్క కబ్జాలకి ఈ మట్టి మాఫియాకి పాల్పడిన వ్యక్తులపై కానీ ముఖ్యంగా ఆ గనిశెట్టి కనకరావు అలియాస్ కనకరాజు సారథ్యంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం.